డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ని పెరగకుండా చూసుకోవటం చాలా అవసరం. అయితే టీ కాఫీలు ఏవి తాగినా అందులో చిటికెడు పంచదారనో బెల్లమో వేసుకోవటం అలవాటు. అయితే డయాబెటీస్ పేషెంట్లు మాత్రం పంచదార బెల్లాన్ని తినటానికి చాలా భయపడిపోతూ ఉంటారు. దీనివల్లనే కాఫీ టీలకి చాలా దూరంగా ఉంటారు. అయితే షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచే ఒక అద్భుతమైన టీ ఒకటి ఉంది. దీన్ని ప్రతిరోజు త్రాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ అనేటివి అస్సలు పెరగవు, ఎప్పుడూ అదుపులోనే ఉంటాయి. అయితే ఈ టీని త్రాగేవారి సంఖ్య కూడా చాలా తక్కువే. ఆయుర్వేదంలో కూడా ఈ టీ అత్యంత ఆరోగ్యకరమైనదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ టీ వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. శీతాకాలం వచ్చిందంటే డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం కూడా కష్టమవుతుంది. అదే జామ ఆకులతో చేసిన టీని త్రాగితే ఇన్సులిన్ నియంత్రణలో ఉండటంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. శీతాకాలంలో దొరికే పండ్లలో జామకాయ ఒకటి కాబట్టి జామాకులు లేతగా ఎదుగుతూ ఉంటాయి. ఈ ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, పాలిఫెనాల్స్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే జామ ఆకుల్లోని సారం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్ ని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉంటే రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులోనే ఉంటుంది. జామ ఆకుల్లోని రసాలు జీర్ణ వ్యవస్థ నుండి శరీరం చక్కెరని శోషించుకోకుండా తగ్గిస్తుంది. దీనివల్ల భోజనం తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉండదు. అలాగే జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ప్యాంక్రియాటిక్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిలో ప్యాంక్రియాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాంక్రియాటిక్ కణాలను రక్షించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇప్పుడు ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ జామ ఆకుల టీని చేసుకోవటం చాలా సులభం. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు వేసి కొన్ని లేతగా ఉన్న జామ ఆకుల్ని వేసుకొని ఆ నీటిని బాగా మరిగించాలి. జామ ఆకుల్లోని సారమంతా ఆ వేడికి ఆ నీటిలో కరిగిపోతుంది. దాన్ని వడకట్టి ఆ నీటిని త్రాగేయాలి. ఇదే జామ ఆకుల టీ. రోజుకు 2 సార్లు త్రాగటం వల్ల మీకు వారం రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే 1/2 స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, చలికాలంలో షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచే అద్భుతమైన టీ. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.